ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభోత్సవానికి టీఎస్పీ గారు రావాలని చెప్పేసి మరీ కోరుకుంటున్నాం. కాకపోతే ఎక్కువ మాట్లాడుతూ ఉంటే సమయం ఎక్కువ లేదు కాబట్టి నేను మీ అందరూ ఆశీస్సు తీసుకొని సెలవు తీసుకుంటున్నాను. ఇందాక మీకు చెప్పినట్లుగా అన్ని సూచనలు పాటించండి. త్వరగా మీ క్యాంప్ సెలెక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే తీసుకెళ్తాము. సెలెక్ట్ కాని వాళ్ళు ఏదో అనవసరంగా తీసుకెళ్ళకుండా ఆపేసారు అనుకోకుండా వాళ్ళకి వేరే కారణాలు ఉంటాయి కాబట్టి సెలెక్ట్ కాని వాళ్ళు మందులు తీసుకొని ఇంటికి పోవాల్సి ఉంటుంది. సార్ మాట్లాడండి. పెద్దలైన డివి మనోహర్ గారు, చారిటబుల్ ట్రస్ట్, పాలెటి వెంకటేశ్వర్లు గారు, పాబోలు వెంకటేశ్వర్లు గారు, మాజీ ఎంపీపీ, ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడానికి వచ్చిన డాక్టర్ కృష్ణమూర్తి గారు, మేడం జ్యోతి గారు, అండ్ ఈ క్యాంపెయిన్కి వచ్చి అటెండ్ అయిన పబ్లిక్, ప్రెస్ అండ్ ఎన్సీసీ క్యాడెట్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ముఖ్యంగా ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసినందుకు డివి మనోహర్ గారిని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఇంతమంది పబ్లిక్కి ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసి అందులో సెలెక్ట్ అయిన బెనిఫిషరీస్కి ఫ్రీగా మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని ఐస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి సర్జరీ ఫ్రీ ఆఫ్ కండక్ట్ చేసినందుకు వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. అట్ ది సేమ్ టైం ఈ ఆపరేషన్ని కండక్ట్ చేస్తున్న డాక్టర్స్ని ఇద్దరిని మనం అప్రిషియేట్ చేయాలి. ఈ మెడికల్ క్యాంప్కి వచ్చిన మీ అందరూ ఈ డాక్టర్స్ సజెషన్స్ తీసుకొని వాళ్ళ సజెషన్స్ తీసుకొని మీరు ఐస్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటిని రెక్టిఫై చేస్తానని ఆశిస్తూ ఈ క్యాంప్కి అడగంగానే వచ్చినందుకు డాక్టర్స్ ఇద్దరిని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. డిఎస్పీ గారు మీ అందరినీ ఈ యొక్క సద్వినియోగం చేసుకోమని చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఇక్కడికి పిలవగానే వచ్చినటువంటి డిఎస్పీ గారికి, బాబు వెంకటేశ్వర గారికి, డాక్టర్స్కి అందరికీ మనం కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇప్పుడు సమయం వేస్ట్ కాకుండా 1వ నెంబర్ నుంచి 20వ నెంబర్ వరకు ఇటు తీసుకెళ్ళాలి. వెనక మీ కళ్ళు శుక్లాలు ఎంతవరకు ఉంది, డిస్టెన్స్ పెట్టి చూస్తారు కదా, ఏబిసిడి చదివించేది ఆ ప్రోగ్రామ్ ఉంది. 1వ నెంబర్ ఇటు వెళ్ళాలి. ఇటు పంపించు, అటొద్దమ్మా, ఇటు పంపించు. 1 నుంచి 20 వరకు అటు పంపించి డాక్టర్స్ని మేడం గారిని మేడం గారు మాట మాట్లాడాల్సి కూర్చోబెట్టారు. నన్ను పట్టించుకోలేదు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు కదా. వేదికను అలంకరించినటువంటి పెద్దలు మనోహర్ గారు, మా మావయ్య గారు, పాబోలు వెంకటేశ్వర గారు, మరియు డాక్టర్ కృష్ణమూర్తి గారు, డిఎస్పీ అశోక్ గారికి అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు డాక్టర్ జ్యోతి. నేను మోడర్న్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్లో 3 years నుంచి వర్క్ చేస్తున్నాను. హాస్పిటల్ తరఫున మనం రెగ్యులర్గా ఇయర్లీ క్యాంప్స్ చేస్తున్నాము. వాళ్ళకి ఇక్కడ క్యాటరాక్ట్ స్క్రీనింగ్ అంటే శుక్లం ఆపరేషన్ అవసరమైన వాళ్ళని స్క్రీన్ చేసి అవసరమైన వాళ్ళని తీసుకెళ్తాం. అక్కడికి తీసుకెళ్ళి ఆపరేషన్ అనేది ఉచితంగా జరుగుతుంది. ఆపరేషన్ చేసిన తర్వాత కంటి లోపల లెన్స్ అమర్చి వాళ్ళని డిశ్చార్జ్ చేస్తాము. నెక్స్ట్ డేనే డిశ్చార్జ్ చేస్తాము. వాళ్ళు మెడిసిన్స్ అన్ని అంటే చెప్పినటువంటి జాగ్రత్తలన్నీ కరెక్ట్గా పాటించి ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అవుతే అందరికీ విజన్ అంటే చూపు బాగా వస్తుంది. సో మెడిసిన్స్ జాగ్రత్తలు అన్ని కరెక్ట్గా పాటించాలని నేను అందరికీ సూచిస్తున్నాను. తర్వాత మన హాస్పిటల్లో అంటే నెల్లూరులో మోడర్న్ ఐ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్లో ఆరోగ్యశ్రీ పథకం కూడా ఉన్నది. సో దాని కింద అంటే ఈ శుక్లం ఆపరేషనే కాకుండా వేరే ఆపరేషన్లు కూడా కొన్ని కవర్ అవుతాయి గవర్నమెంట్ పరంగా. అంటే నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్ అంటే నల్లగుడ్డు చీమ్ పట్టిన వాళ్ళకి కానీ, లేదా దెబ్బ తగిలి మచ్చ వచ్చిన వాళ్ళకి కానీ, లేదా కొంతమందికి పుట్టుకతో నల్లగుడ్డు తెల్లగా అయిన వాళ్ళకి గుడ్డు మార్చే ఆపరేషన్ అనేది ఆరోగ్యశ్రీ కింద మనం చేస్తూ ఉన్నాం. అలాగే రెటినల్ డిటాచ్మెంట్ సర్జరీస్ అంటే నరం కట్ అయితే దాన్ని అతికించే ఆపరేషన్లు ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటికి లేజర్స్ అంటే కరెంటు ద్వారా ట్రీట్మెంట్, తర్వాత సర్జరీస్ కూడా మనం ఆరోగ్యశ్రీ దీని కింద ఆ పాలసీ కింద మనం ఫ్రీగానే నిర్వహిస్తున్నాము. సో ఇప్పుడు ఈ క్యాంప్లో అంటే ఓన్లీ క్యాటరాక్ట్ అనేది స్క్రీన్ చేసి తీసుకెళ్తాం. బట్ తర్వాత కూడా ఎప్పుడైనా కూడా మన
హాస్పిటల్లో ఆ పాలసీ ఉంది కాబట్టి ఆరోగ్యశ్రీ పాలసీ. సో దాన్ని యూటిలైజ్ చేసుకోగలిగిన వాళ్ళు, అంటే నేను చెప్పాను కదా ఈ నల్లగుడ్డు మార్చే ఆపరేషన్లు, తర్వాత రెటినల్ డిటాచ్మెంట్ అంటే నరం కట్టైన ఆపరేషన్లు, మెల్లకన్ను ఆపరేషన్లు, ఇవన్నీ కొన్ని కవర్ అవుతాయి. సో ఎవరైనా అంటే దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వస్తే మనము చెకప్ అవన్నీ ఫ్రీగానే చేసి దానికి అవసరమైన స్కాన్లు, ఆపరేషన్లు అన్ని ఫ్రీగానే నిర్వహిస్తాము. బట్ డెఫినెట్ గా ఆ కార్డు ఉండాలండి, వైట్ రేషన్ కార్డు కానీ లేదా ఆరోగ్యశ్రీ కార్డు కానీ ఉంటే ఈ ఆపరేషన్స్ అన్ని కవర్ అవుతాయి దానికి. థ్యాంక్ యూ గారు, చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు ఫస్ట్ లైన్ మొత్తం వెనక పక్క చూపించుకోవడానికి వెళ్ళారు. అదేవిధంగా మీరు రండి ఇక్కడికి, మీరు స్టార్ట్ చేయండి సార్. ఇద్దరు ఒకే చోటున మీకు కూడా ఇంకో కుర్చీ కూడా అక్కడే. ఇక్కడ భోజనం ఏర్పాటు చేశాము కాబట్టి మీకు ఇంకొక హాఫ్ అన్ అవర్ లో భోజనం స్టార్ట్ అవుతుంది. మీ సీరియల్ నెంబరు మీ అందరికి అన్ని వచ్చిన సీరియల్ నెంబర్ ఇచ్చారు. పేపరు ఇంకా ఇవ్వలేదా? వస్తా నెంబర్ రాయలేదు. కార్డు కాదు, అందరికి కార్డు ఇచ్చారా? ఇంకా రాయలేదు పేర్లు లేవంటుండే. స్లిప్ చూపించండి. సహజంగా అన్ని క్యాంపుల్లో ఒకరి మీద ఒకరు పడి తొక్కిడి ఉంటుంది, కానీ ఇక్కడ మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఇక్కడ ఎన్సీసీ విద్యార్థులు, అలాగే ఇంకా స్వచ్ఛంద సేవా సంస్థలు మేము ముందుంటాం, మేము కూడా మీకు సంస్థకు హెల్ప్ చేస్తామనే ఉద్దేశంతో ఫ్రెండ్స్ యూత్ సోషల్ సర్వీసా ఆ సంస్థ వాళ్ళు కూడా ఒక 10 మంది పిల్లలు మేము కూడా ఈ సేవా కార్యక్రమంలో, మీరు చేసే సేవా కార్యక్రమంలో పాల్గొంటామని వాళ్ళు చెప్పారు. అదేవిధంగా రాగిపాటి సుధాకర్ అనే అబ్బాయి సారీ మా ఫ్రెండ్, అతను నేను చనిపోయిన తర్వాత నా కళ్ళని దానంగా ఇచ్చేదానికి సభాముఖంగా చెప్పమని చెప్పారు. అంటే కళ్ళు చనిపోయిన తర్వాత తన కళ్ళు మళ్ళీ ఇతరులకు పనికొచ్చే విధంగా ఏమంటే ఆ విధంగా రిటర్న్గా రాయిస్తున్నాడు. మనందరం ఒకసారి ఆశాధ్వానాలు చెప్పాలి. వాస్తవంగా అట్లాంటి కార్యక్రమం ఉంటుంది. పరకోటి చంద్ర కూడా తను చనిపోయిన తర్వాత ఇతరులకి తన కంటి చూపును వచ్చే విధంగా పరకోటి చంద్ర కూడా నా పేరు కూడా రాసుకోండి, నేను కూడా ముందున్నానని హాస్పిటల్ గారు తెలుపుతున్నారు. అలాగే ప్రతి ఒక్కరిలో సేవాభావం, నేను జన్మ ఎత్తినందుకు 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆ విధంగా ముందుకెళ్తున్నారు. ప్రతి ఒక్కరూ ఎన్సీసీ పిల్లలు కానివ్వండి, ఇంకా ఇతరత్ర సేవా సంస్థలు కూడా ముందుండి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫ్రెండ్స్ యూత్ సొసైటీ, అలాగే బామూలు గ్రామంలో ఈ హిందూ శ్మశాన వాటికలో అసలు అడుగు వేయాలంటే చాలా కష్టంగా ఉండే పరిస్థితుల్లో నేను దాన్ని గమనించి గ్రామస్తులతో కొంతమందితో చర్చించి అందరి అనుమతితో, అందరి కోరికతో అందరితో డిస్కషన్ చేసి ఆ శ్మశానాన్ని కూడా దాతల సహకారంతో మనం ఎంతో బాగా చేసుకుంటున్నాం. కాబట్టి దాతలు ఏ మంచి కార్యక్రమం చేసేదానికైనా సరే ఈనాడు దాతల సహకారం బాగా అందుతుంది. కాబట్టి ఆ దాతలందరికీ మనం ధన్యవాదాలు తెలుపుతున్నాం.
10 పెట్టారు. చాలా ఘోరంగా ఉంది. ఏమైందంటే ఇప్పుడు నెక్స్ట్ దీన్ని బోట్ షికార్ చేయాలని ఇది రంగానాడు ఒంగోలు ఉంది కదా, అలాగా వాకింగ్ ట్రాక్ లాగా తయారు చేయాలని వేయడం. లేకపోతే చాలా ఘోరంగా ఉండేది. టిఫిన్ చేసిన వెంటనే అందరూ స్పందించి చాలామంది ఇస్తూ ఉంటున్నారు. కార్యక్రమం మంచిది, అందరికీ ఉపయోగపడింది. ఇక్కడ త్వరలో ఒక 10 రూమ్స్ చేయాలి సార్. రూమ్ చనిపోయినప్పుడు కౌంట్ అయిపోయింది. పామూరు కూడా హౌస్లో ఉన్నవాళ్ళు నెల్లూరు కానీ విజయవాడ కానీ హాస్పిటల్కి చనిపోతే రాని పట్టాలి. ఆ తర్వాత వాళ్ళు రూమ్స్ లేదు. దానికి సంబంధంగా ఒక 5 రూమ్స్ ఇక్కడ కానీ దాంట్లో కానీ సపోర్ట్ పెట్టాము. వాళ్ళు చూడడానికి అసహ్యంగా ఉంది. వాళ్ళు పెట్టడానికి జంతువులు అక్కడే, మనుషులు అక్కడే, చుట్టూ కూడా చుట్టూ నాటించే కార్యక్రమం మరి ఉద్యానవనం లాగా చేయాలి. సాయంత్రం 2:30 బస్సులు వేస్తారు సార్. 2 డేస్లో వచ్చేస్తారు. హ్యాపీగా వాళ్ళు చెప్పే కళ్ళు కనిపించేవారికి వేరమ్మా నూరమ్మా వేరమ్మా అప్లోడ్ చేసేయండి. మాకు ఏం ఇబ్బంది లేదు, మేము ఆల్రెడీ ఎఫ్బీ ఫ్రెండ్స్. నా పేరు కానీ ఒకటే ఇటు పక్క పో పెద్దామా చూపిస్తారా? ఈ సుబ్బమ్మ ఓ అడిగే చూపించుకున్నా ఇంకేంది మరి. ఏం చూస్తాడు చూడకూడదు అక్క, చూడకూడదు. Gracias.
ఉన్నారు ఇందాక పంపించిన ఉన్నారు అంతే 2, 4, 6, 8, 10 మంది ఉంటారు 10 మంది ఉంటారు నువ్వు రాసేది పిల్లక ప్రిస్క్రిప్షన్ బాయ్ వాళ్ళు మనోళ్ళే నువ్వు రాయబాక నువ్వు రా మీరు తిట్టండి ఫ్రెండ్స్ తిట్టండి తగ్గించుకో ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన డ్రాప్స్ ఇచ్చారు కదా వాళ్ళు ఇచ్చేవి కాకుండా ఏదన్నా ఆధారంగా రాపించకపోతే రాపిస్తారు ఎంతో ప్రశాంతంగా జరగాలి ఈ కార్యక్రమం మొత్తం అక్కడ కొత్తగా రాయించుకోవాల్సి వెనక వైపు సీరియల్ ప్రకారం అన్నమాట ఇప్పుడు ఫస్ట్ లైన్ వాళ్ళు వాళ్ళ కంటి పరీక్షలు చూయించుకోవడానికి అక్కడికి వెళ్ళారు అవి చూయించుకొని రావాలి ఇంకా టైం పడుతుంది కాబట్టి వెనకుండే వాళ్ళందరూ కూడా ఇంకా 1-2 గంటల సేపు పట్టచ్చు కాబట్టి అంతసేపటి లోపల మనం టైం వేస్ట్ చేసుకోకుండా భోజన ఏర్పాట్లు జరుగుతున్నాయి ఒక సగం మంది వెనక నుంచి ఇచ్చేసి తెచ్చుకో చీకటిగా ఉంటే కానీ మాకు కనపడుతుంది పాప నవ్వులుతుంటే కన్ను అదురుతుంటుందంట చిన్నప్పటి నుంచి చదివినా భోజనానికి అమ్మాయిలు భోజనానికి అటుపక్క లెన్స్